నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా చీరాల బోయినవారిపాలెంలో ఉత్సాహంగా సాగిన రాష్ట్ర స్థాయి పొలురాద ఎడ్ల పోటీలు. పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన ఎడ్ల జతలు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఇంట నూతన సంవత్సరం సందడి. ఆమంచిని కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. చీరాలకు చేరుకున్న అమృత్ భారత్ రైలు చీరాల రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు, రైల్వే అధికారులు. చీరాల మండల పరిధిలోని బోయినవారిపాలెం గ్రామంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోలురథ ఎడ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి. చీరాల మండల పరిధిలోని బోయినవారిపాలెంలో గ్రామంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోలురథ ఎడ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి. కాగా పోటీలకు రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి ఎడ్ల పోటీలకు పెద్ద ఎత్తున ఎడ్ల జతలు తరలివచ్చాయి. నిర్ణీత సమయంలో కమిటీ నిర్ణయించిన బరువుతో కూడిన ఎడ్ల బండిని ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జాతరను విజేతలుగా కమిటీ ప్రకటించనుంది. కాగా పోటీల్లో ప్రతిభ చూపిన మొదటి 4 ఎడ్ల జట్లకు నగదు బహుమతులు కమిటీ ప్రతినిధులు అందజేయనున్నారు. కాగా పోటీలను తిలకించేందుకు గాను చీరాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేటపాలెం మండలం పందిలపల్లిలోని మాజీ ఎమ్మెల్యే పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ ఇంటి వద్ద అభిమానులతో, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేటపాలెం మండలం పందిలపల్లిలోని మాజీ ఎమ్మెల్యే పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ ఇంటి వద్ద అభిమానులతో, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా తమ అభిమాన నాయకుడైన ఆమంచిని కలిసేందుకు గాను అటు పర్చూరు నియోజకవర్గం, ఇటు చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ శ్రేణులు, నాయకులు, అధికారులు, వనాధికారులు ఆమంచిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు గాను పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలోనే బ్యారికేడ్లు, గజమాళ్లతో ఆమంచిని వైసీపీ నేతలు ఘనంగా సత్కరించారు. దీంతో ఆమంచి ఇంటి నుంచి అభిమానులు, కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించిన మాల్దా టౌన్ నుంచి బెంగళూరు వెళ్లే అమృత్ భారత్ రైలుకు ఆదివారం చీరాలలో ఘన స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించిన మాల్దా టౌన్ నుంచి బెంగళూరు వెళ్లే అమృత్ భారత్ రైలుకు ఆదివారం చీరాలలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులతో పాటు చీరాల బీజేపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చీరాల రైల్వే స్టేషన్ చేరుకున్నారు. బీజేపీ నాయకులు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొడుతూ రైలుకు స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిందంటే అది ప్రధాని మోడీ సంకల్పంతోనేనని గుర్తు చేశారు. ప్రజలందరికీ సౌకర్యవంతంగా, వేగవంతంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచం దేశాలతో భారత్ పోటీ పడుతుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ప్రాంతాల్లో రైల్వే స్టేషన్స్ లేవని గుర్తు చేశారు. ఇక అమృత్ భారత్ రైలును దేశంలో ఐఐటీ విద్యార్థులచే రూపొందించబడిందన్నారు. ప్రజలందరూ రైల్వే ప్రయాణాలు ఎంచుకుని సురక్షితంగా గమనిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుమార్, భరణిరావు, హేమంత్ కుమార్, నాగేశ్వరరావు, మణికుమార్, వెంకటేష్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. మరి గత 75 సంవత్సరాల నుంచి కూడా మన రైల్వే వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి రైల్వే వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రైల్వేలో ఎంత పురోగతి సాధిస్తుందనేది కూడా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే మన చీరాల రైల్వే స్టేషన్ కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేసుకోవడం జరుగుతుంది.
ముఖ్యంగా మన చీరాలనే కనుక గమనిస్తున్నట్టయితే గత 4 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందనేది కూడా మనం దాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఈ అమృత్ భారత్తో తయారైనటువంటి మొత్తం డిజైన్ కూడా మన భారతదేశ విద్యార్థులు, ఐఐటి విద్యార్థులు తయారు చేసినటువంటి డిజైన్తో తయారు చేయబడినటువంటి, కాబట్టి మరి మోడీ గారు చెప్పినటువంటి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి దాంట్లో భాగంగా కూడా ఇది వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ డిజైన్ ఇచ్చినటువంటి మన ఐఐటి విద్యార్థులకు కానీ, నరేంద్ర మోడీ గారికి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. ప్రకాశం జిల్లా పేర్నమెట్టిలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-17 షూటింగ్ బాల్ పోటీలో బాపట్ల జిల్లా 4వసారి విజేతగా నిలిచింది. సందర్భంగా విజేతగా నిలిచిన జిల్లా జట్టును జిల్లా షూటింగ్ బాల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు అభినందించారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో ప్రకాశం జిల్లా పేర్నమెట్టిలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-17 షూటింగ్ బాల్ పోటీలో బాపట్ల జిల్లా 4వసారి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల నుంచి బాలబాలికలు 17 జిల్లాల్లో పాల్గొన్నారు. బాలుర విభాగంలో బాపట్ల జిల్లా విజయనగరంపై 2-0 తేడాతో విజయం సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. సందర్భంగా బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు గారి ప్రేమ హాస్పిటల్ నందు జరిగిన అభినందన సభలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించారు. షూటింగ్ బాల్ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఇది 4వ విజయం కావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భానుచంద్రమూర్తి, కార్యదర్శి సురేంద్ర, కోచ్ లక్ష్మీబాయి, పీఈటీ రత్నకుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చీరాల పట్టణం వైకుంఠపురంలోని ఎస్టీ కాలనీలో విశ్వ మానవ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఎఫ్టీ కాలనీలోని నూతన ట్యూషన్ సెంటర్ ను ప్రారంభించారు. చీరాల పట్టణం వైకుంఠపురంలోని ఎస్టీ కాలనీలో విశ్వ మానవ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీలో నూతన ట్యూషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు అతిథులు మాట్లాడారు. విద్యా విజ్ఞానంతోనే ప్రజలు ఆర్థిక చైతన్యం సాధించగలరన్నారు. ఇందులో భాగంగా ఎస్టీ కాలనీలో సంఘం ఆధ్వర్యంలో ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు 14 ట్యూషన్ సెంటర్లలోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చదువు అందాలనే ఉద్దేశంతో ట్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకుంటేనే సంస్థ ఆశయం సార్థకత అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రాంతవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యేసురత్నం, శ్రీనివాస్ రెడ్డి, రత్నప్రకాష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. మా విశ్వమానవ సంక్షేమ సంఘం తరఫున 14వ ఉచిత ట్యూషన్ సెంటరు ఈ యానాది కాలనీ 23 వార్డులో ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశము పిల్లలకు చదువుతోటి మోరల్స్, సివిక్ సెన్సు, ఎథిక్సు, పంక్చువాలిటీ, డిసిప్లైను, హ్యుమానిటీ, కల్చర్ అండ్ సివిలైజేషను ఇవన్నీ నేర్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించాము. చదువు ఒకటే అయితే వాళ్ళు కూడా స్కూల్స్కి వెళ్తున్నారు, టీచర్లు చెప్తున్నారు. అది కానీ ఉన్నతమైన గుణాలు ఈ పిల్లలకు నేర్పించాలని, ఈ పిల్లలందరూ కూడా ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని, భారతదేశంలోని ప్రజలందరూ కూడా మహోన్నతమైన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు అని ప్రపంచానికి మనం తెలియజేయాలి. ప్రపంచంలో సొసైటీలో మనం మలుచుకుంటాము. అవి రావాలంటే చదువు అన్నిటికీ ప్రధానం. చదువు రావాలంటే సుమారుగా ఇప్పుడు ఇక్కడ 20-21 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళలో మనం చెప్పి అర్థం చేసుకుంటాం. కనీసం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు 4-5 ఉన్నారు.
యజమా పిల్లలందరూ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇవన్నీ వాళ్ళు పిల్లలకి నేర్పించి ఈ ప్రాంతం అంతా కూడా దినదినాభివృద్ధి చెంది ఒక మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మీరందరూ కలిసి సమిష్టిగా మీరు 10 మందికి కూడా ఇది తెలియపరిచి పిల్లలకు కానీ మంచి భవిష్యత్తు ఇవ్వగలిగితే స్కూల్లో ఈ రోజుల్లో మంచి విద్య నేర్పిస్తున్నారు అట్టగా అక్కడ పోషణ కూడా మంచి ఆహారం ఇస్తున్నారు. వాటికి తోడు వాళ్ళకి కావాల్సిన విలువలు అంటే ఏంటంటే మంచి లక్షణాలు అలవర్చుకోవడం. నూతన సంవత్సర వేడుకలు చీరాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చర్చిలు, మసీదులు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకలు చీరాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చర్చిలు, మసీదులు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పలు వీధుల్లో కుర్రకారు కేకులు కోసి సందడి చేశారు. మానసంచా పేల్చుతూ డీజే స్టెప్పులు వేస్తూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుపతిలోని కౌంటర్లో జనవరి 2వ తేదీన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ పునః ప్రారంభం కానుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకెన్లను ఇదివరకే జారీ చేసిన విషయం తెలిసిందే. దీని దృష్ట్యా సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ తేదీ ఉదయం 4 గంటల నుంచి మంజూరు చేస్తారని వివరించారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయని వివరించారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. కొత్త సంవత్సర వేళ జపాన్ భారీ భూకంపం వణికించింది. ఇషికావా రాష్ట్రంలో సోమవారం 7.6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగటి, తోయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇషికావాలో సుమారు 5 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశాలున్నట్టు వెదర్ ఏజెన్సీ తన వార్నింగ్లో తెలిపింది. హోకియాడా నుంచి నాగసాకి మధ్య జపాన్ సముద్ర తీరం వెంట సుమారు 3 మీటర్ల ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశాలున్నాయి. భారీ భూకంపం నేపథ్యంలో ఉత్తర కొరియా, రష్యాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆ 2 దేశాలకు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. అయోధ్యలో రూపుదిద్దుకున్న భవ్య రామ మందిరంలో కొలువు తీరే బాలరాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది. 5 ఏళ్ల వయసున్న చిన్ని రాముడి విగ్రహానికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ నెల 20న అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. అందుకోసం అంతా రెడీ అయింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఖరారైంది. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ రాముడి విగ్రహ నమూనాను ఖరారు చేసింది. అయితే ఇందుకోసం 3 విగ్రహ నమూనాలు ట్రస్ట్ సభ్యులు పరిశీలించారు. 5 ఏళ్ల వయసున్న రాముడి విగ్రహానికి దైవత్వం ఉట్టిపడేలా ఉన్న శిల్పాన్ని ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతానికి ఎంపిక చేసిన నమూనాను ప్రకటించలేదు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నాడే ఆ విగ్రహాన్ని చూడటం వీలవుతుంది. అయోధ్య రాముడు ఎలా ఉంటాడు, ఆయన రూపు ఎలా ఉంటుంది, ఇది కూడా ఖరారైంది. అయోధ్యలో కొలువు తీరే దీవెనలు ఇచ్చే రాముడు శ్యామవర్ణంలో ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది. వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద సామాజిక పెన్షన్లను 3,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని దశల వారీగా అమల్లోకి తెచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా పెన్షన్లను పెంచుతూ వస్తోంది సర్కార్. 8 రోజుల పాటు పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కొత్త లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు పంపిణీ చేయనుంది. ఇవాళ్టి నుంచి సామాజిక పెన్షన్లను 3,000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 52.17 లక్షల మంది పెన్షనర్లుంటే డిసెంబర్ వరకు 64.45 లక్షల మంది లబ్ధిదారులున్నారు. తాజాగా మరో 1,17,161 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. దీంతో జనవరి 1 నుంచి మొత్తం 66.34 లక్షల మందికి పెన్షన్లు అందించనుంది. ఆటోమొబైల్ రంగానికి 2023 సంవత్సరం ఫుల్ జోష్ ఇచ్చింది. టాప్ బ్రాండ్ల కార్లు గణనీయమైన విక్రయాలు చేశాయి. పండుగల సీజన్తో పాటు ఓవరాల్గా కార్ల విక్రయాలు ఈ ఏడాది బాగా జరిగాయి. బెస్ట్ సెల్లింగ్ బ్రాండ్గా మాత్రం మహీంద్రా నిలిచింది. ఈ బ్రాండ్ పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ వాహనాలు ఈ బ్రాండ్ నుంచి అత్యధికంగా అమ్ముడయ్యాయి. వాస్తవానికి మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశంలో ఏడాది పూర్తయ్యే నాటికి 1 కోటి ఈవీలు అమ్మకాలు చేసినట్టుగా ఉందని, 2030 నాటికి ఇది దాదాపు 5 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అందుబాటులో ఉన్న డేటాబేస్ ప్రకారం మన దేశంలో ఇప్పటి వరకు 34.54 లక్షల ఈవీలు రిజిస్టర్ అయినట్టుగా మంత్రి వివరించారు. 2023లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్లలో మహీంద్రాతో పాటు టాటా మోటార్స్, ఎంజీ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. గత ఏడాది స్వదేశంలో ముగిసిన వన్డే వరల్డ్ కప్తో ఐసీసీ ట్రోఫీ ఆశలు రేపిన భారత క్రికెట్ జట్టు ఫైనల్ పోర్లో ఆసీస్ చేతిలో ఓడింది.
తరువాత ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. సఫారీ టూర్లో భాగంగా జనవరి 3 నుంచి కేప్ టౌన్ వేదికగా జరగబోయే టెస్ట్ ద్వారా మెన్ ఇన్ బ్లూ ఈ ఏడాదికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. పురుషుల జట్టుతో పాటు ఇటీవలి స్వదేశంలో 2 వరుస టెస్ట్ సిరీస్లు నెగ్గి జోరు మీదున్న మహిళల జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భాగంగా 3వ మ్యాచ్ 2తో న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పనుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరం సందర్భంగా చీరాల బోయినవారిపాలెంలో ఉత్సాహంగా సాగిన రాష్ట్ర స్థాయి కొలురాద ఎడ్ల పోటీలు. పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన ఎడ్ల జతలు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఇంట నూతన సంవత్సరం సందడి. ఆమంచిని కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. చీరాలకు చేరుకున్న అమృత్ భారత్ రైలు. అమృత భారత్ రైలు చీరాల రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు, రైల్వే అధికారులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.